విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు రెచ్చిపోయారు. సాయి గణేష్ జ్యువెలరీలోకి చొరబడ్డ దొండగులు షాప్లోని బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బేకరీ షాపు తలుపు తాళాలు పగలగొట్టిన దొంగలు గోడకు కన్నం చేసి సాయి గణేష్ జ్యువెలరీ షాపులోకి చొరబడ్డారు. ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నల్ని ఈ రోజు చూసుకున్నట్లయితే గజపతి నగరం జాతీయ రహదారిని ఆనుకునే ఒక బంగారపు జ్యువెలరీ షాప్ లో దొంగతనం చోటు చేసుకుంది. ఈ దొంగతనం అత్యంత చాకచక్యంగా ఈ దొండగులు అయితే చేయటం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఒక జ్యువెలరీ షాప్ కి ఆనుకుని ఒక బేకరీ షాప్ ఉంది. ఆ బేకరీ షాప్ లోకి తొలుత చొరబడడం జరిగింది. అక్కడి నుంచి రెండు ఏదైతే బేకరీ షాప్ లో ఉన్న తాళాలు పగలగొట్టేశారు. తర్వాత స్వెటర్ ని లిఫ్ట్ చేసి ఆ జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అవడానికి ఒక గోడకి దాదాపు హోల్ చేయటం జరిగింది. ఒక మనిషి వెళ్లిపోయే రీతిలో వాళ్ళు ఆ హోల్ ని చేయటం జరిగింది. ఆ హోల్ ద్వారా జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించారు. ఆ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో రాత్రి వరకు కూడా అక్కడ అమ్మకాలు జరిగాయి. అయితే తెల్లవారుజామున ఆ జ్యువెలరీ ఏదైతే ఈ బేకరీ షాప్ ఆయన వచ్చి చూసేసరికి ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించడం జరిగింది. వెంటనే ఆ జ్యువెలరీ యజమానికి కాల్ చేయడం, పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి రావటం, ఏదైతే జ్యువెలరీ షాప్ లోనే మొత్తం ఏ ఆధారాలని సేకరించే ప్రయత్నం అయితే తొలుత చేస్తున్నారు. అలాగే ఈ జ్యువెలరీ షాప్ లో దాదాపు వెండి, బంగారం ఏదైతే ఒక కౌంటర్ లో పెట్టి మాత్రం పట్టుకెళ్ళిపోయారు. అయితే దీన్ని ఎంత మోతాదులో ఉందనేది ఇంకా లెక్కిస్తున్నారు. ఆ ఓనర్ కూడా ఇప్పుడు పోలీసులకి వివరాలు అయితే అందిస్తున్నాడు. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే ఈ దొంగతనం ఏ విధంగా జరిగిందనేది తెలుసుకోవడానికి పూర్తిగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ని ఆధారంగా చేద్దాం అనుకున్నారు. అయితే సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ లభ్యం కాలేదు. ఎందుకంటే దాదాపు ఏదైతే జ్యువెలరీ షాప్ లోనే డివిడి హార్డ్ డిస్క్ తో పాటు మొత్తం కెమెరాలను కూడా తిప్పే ఒకవైపు చాకచక్యంగా ఒకవైపుకి మళ్లించడం, ఇవన్నీ కూడా చేయడంతోనే మొత్తం ఆ హార్డ్ డిస్క్ పట్టుకుపోయారు. దాంతో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లభ్యం కావడం లేదు. అలాగే బేకరీ షాప్ లో ఏమైనా ఫుటేజ్ దొరుకుతుందా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. అక్కడ కూడా దాంట్లో కూడా ఏదైతే డిస్క్ ఉందో అది కూడా పట్టుకుపోయారు అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు క్లూస్ దొరకాలంటే కేవలం వచ్చే జాతీయ రహదారి కావున, జాతీయ రహదారిని ఆనుకునే షాపులు కావున ఏవైతే అక్కడ నియరెస్ట్ గా ఒక జంక్షన్ ఉంటుంది. మెయిన్ జంక్షన్ లో ఒక పెద్ద సీసీ కెమెరాస్ మొత్తం పోలీసుల వాళ్ళ అండర్ టేకింగ్ లో ఉంది. దాన్ని ఇప్పుడు తీయటానికి చూస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి క్లూస్ ని తీసుకోవటానికి క్లూస్ టీమ్ కూడా వచ్చింది. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఏదైనా మొత్తం వివరాలు తెలియడానికి ఇంకా ఇప్పుడే ప్రాథమికంగా అయితే దీన్ని ఏ తరహా దొంగతనాలు అనే దానిపైన ఇట్లాంటి దొంగతనాలు చేయడానికి ప్రయత్న గోడను పగలగొట్టి ఇట్లాంటి చేయడం అనేది ఒరిస్సాలోని ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది నియరెస్ట్ విజయనగరం ఒరిస్సా బోర్డర్ లో ఉంటుంది కావున ఎక్కువ మంది ఒరిస్సా పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి చొరబడే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళ తాలూకు పని ఏమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా దొండగులు అందరూ కలిసి ఈ టైప్ ఆఫ్ దొంగతన నేరాలు చేసే టీం ఏమైనా ఇక్కడికి వచ్చిందా అనే దానిపైన కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక చాకచక్యంగా దొంగతనం జరిగింది కానీ ఇది ప్రొఫెషనల్ దొంగలే అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నళిని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.